ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? రాయడానికి కావాలి పెన్ను, పోలీస్ దగ్గర ఉండేదిరా గన్ను, పొద్దున పొడే తింటామురా బన్ను, దానుండేదిరా డెన్ను. ఆడవాళ్ళు మీకు జోహార్లో ఉంటుందిరా అన్లిమిటెడ్ ఫన్ను. హాయ్, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? శ్రేయాంశి. శ్రేయాంశి, బ్యూటిఫుల్ ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఏం చదువుకుంటున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. నాకు ఇక్కడ నాగోల్లో వచ్చినప్పుడు పాప అద్భుతంగా పాడుతుంది అని బయట వాళ్ళు చెప్పారు, అవునా? నీకే డౌట్ లా ఉంది, నీ గురించి కాదా వాళ్ళు చెప్పింది నాకు? నేనే. నువ్వేనా? ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య మావయ్య. పాడినానా? శ్రీ గణనాథ పరాత్ పర వాగీశ సురేశ వంద్య వరగుణ సాంద్ర వేగమే నిన్ను గొల్చెద వేగమే నిన్ను గొల్చెద వేగమే నిన్ను గొల్చెద బాగుగనను పాలింపవయ్యా పార్వతీ తనయ్యా. వా, ఇలానే పాడుతూ నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రేజీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నా. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు, అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు చేసే మొదటి పని ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావాలని ఉంది. అది ప్రాక్టీస్ చేసుకుంటాను. డోర్స్ అన్ని పెట్టేసి. డోర్స్ అని పెట్టేసి ఏంది? డైనింగ్ టేబుల్ కింద ఏమున్నది? మా ఆయన నిన్న ఇలా కూర్చున్నాడు. ఇలా కూర్చుంటే అవతల వాళ్ళ కిటికీల నుంచి ఏం చూసాడు? అలాంటి ఇన్వెస్టిగేషన్ కాదు. మరి ఏం ఇన్వెస్టిగేషన్? సిబిఐ ఇన్వెస్టిగేషన్. అలా 1 కిలో ఉప్పు ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది? మా సార్ ఆఫీస్కి వెళ్ళగానే మంచి రెడీ అయిపోయి జుట్టు మొత్తం హీర వేసుకొని అద్దం ముందు నుంచి లక్క 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 అని చంద్రముఖి లాగా మారిపోతా. ఇదేం పోయే కాలం? పొరపాట్ల పక్కింటోడు అక్కడ నుంచి వెళ్ళి పని మనుషులు చూస్తే ఆమె ఏం కావాలో గుండెకి చస్తామే. పాపం మీ పక్కింటోళ్ళు చచ్చినట్టే. ఇంట్లో ఎవరు లేనప్పుడు మమ్మీ డాడీ అందరు బయటకు వెళ్ళి డోర్స్ మూసేసి ఫోన్ తీసుకొని బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేయాలి. ఇప్పుడు నేనే డాడీ. ఆ కెమెరాలో చూస్తా ఎవరు లేనప్పుడు నువ్వు ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నావు. ఎవరు? మాది ఇంట్లో ఆల్రెడీ డాడీ సీసీ కెమెరా సెటప్ చేసి పెట్టారు. అదే చూసి అడుగుతున్నా, చెప్పు. బాయ్ ఫ్రెండ్ డాడీ. నీకన్నీ నా బుద్ధులు వచ్చాను. నేను కూడా మీ మమ్మీతో అన్నీ మాట్లాడు. మీ పోలికలే కదా, అందుకే మీ పాపని. ఇంట్లో పొద్దున్నాక చేసేది వేరు, వాళ్ళు బయటికి వెళ్ళినాక రిలాక్సేషన్. ఏం చేసేది వేరు? ఆడవాళ్ళు చేసే పనులు, హస్బెండ్ గాని అందరు వెళ్ళినప్పుడు రిలాక్స్ అయిన ఒక మైండ్ కి ఒకటి ఏమొస్తుందంటే, అమ్మా నాన్నని యాద్ చేసుకోవడం, అన్న వాళ్ళని ఓసారి పలకరిస్తే బాగుండు అనడం, మనసు నిండా మాట్లాడితే తృప్తిని పొందడం. ఎందుకంటే అలాంటి టైము కుదరదు, అత్తగారి ఇళ్ళ రాదు. నేను క్రేజీ ఆన్సర్లు అన్నాను, కానీ మీరు మాత్రం మనసు దోచుకునే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. మీరు ముందుకు రండి. నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిక నూరూరి వరేవా అల్లరి విజిలేసి. మా ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీ. లెట్స్ వెల్కమ్ దెం. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. మేడం మీ పేరు? కోతి అరటిపండు తింటుంది, ఈ స్వాతి అల్లరి చేస్తుంది. నీ పేరు చెప్పినకి కోతి అట్టుపండు తింటుంది చెప్తున్నావా? రెజ్యూమేలు కూడా అట్లే రాస్తుందా? వాట్ ఈస్ యర్ నేమ్ అంటే కోతి అట్టుపండు తింటది.
చెప్పమని పేరు. వంటే ఎడారిలో ఉంటుంది, ఈ వర్ష అందంగా ఉంటుంది. ఆమె కోతి, నువ్వు వంట అంటే బాగుందమ్మా. ఏం చేస్తుంటారు? కొరియన్ డ్రామాస్ చూస్తుంటా. అది ఖాళీగా ఉండకుండా ఇగో ఇట్లా ఏలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు ఇట్లా అని. మీ పేరు? జిరాఫీ. కొరియన్ డ్రామాలు అనగానే మైండ్ దొబ్బుతుంది. జిరాఫీ మెడ పొడుగ్గా ఉంటుంది, ఈ జ్యోతి జోలికి వస్తే మెడ విరగొడుతుంది. అంటే నాకు తెలిసి మీ ఆయనకి డైరెక్ట్ తల తర్వాత మొండమే వచ్చింది, మెడలేదు. రవ్వ లడ్డు రౌండ్ గా ఉంటుంది, ఈ రీనా వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. బాగుందండి కంపారిజన్. ఏం చేస్తుంటారు మీరు? యోగా ఇన్స్ట్రక్టర్ అండి. వెరీ నైస్. ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ యోగా అనేది. రసగల్లా ఉంటుంది స్వీట్ గా, ఈ రజని మాటలు ఇంకా స్వీట్ గా ఉంటుంది. ఏం చేస్తుంటారు? ఏం చెప్పాలి అసలు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పండుకునే వరకు ఆడవాళ్ళకి రెస్ట్ ఉంటుందండి అసలు? ఉండదండి. ఉండదు. ఉట్టి సీరియల్స్ చూసేటప్పుడు ఒక అర్ధగంట, పడుకునే ముందు రీల్స్ చూడడానికి ఒక గంట, అంతే తప్ప మీకు అసలు టైమే ఉండదండి. ఆదివారం కూడా మాకు సెలవు లేదు కదండి. ఆదివారం సెలవు లేదు. పొద్దున మీ ఆయన ఆఫీస్ పోతాడా, పిల్లలు స్కూల్కి వెళ్తారా, అప్పుడు ఏం చేస్తారు? నిద్రపోతా. అది రెస్ట్ కాదు మరి. సోమ్ పాపిడి స్మూత్ గా ఉంటుంది, సౌజన్య ఈ షోలో స్పెషల్ గా ఉంటుంది. వాట్ యు డు? ఏం చేస్తామండి, రోజు ఎవరో ఒకరు బుర్ర తింటాం. ఈ రోజు మిమ్మల్ని తినడానికి వచ్చాము. ఫస్ట్ రౌండ్ అక్కడ ఎదురుగా ఫోటోస్ ఉన్నాయి. నేను క్వశ్చన్ అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అక్షరంతో ఉన్న హీరో పేర్లు, హీరోస్ ని తీసుకురండి అని అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ మీరిద్దరు బయలుదేరతారు, తీసుకొచ్చి ఈడ పెడతారు. పక్కన వాళ్ళకి హైఫై ఇస్తే, ఆ కొరియన్ డ్రామా ఆమెకి హైఫై ఇస్తే ఆమె బయలుదేరుతుంది. అలా బజర్ వచ్చే వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ క్వశ్చన్, దేవుడి పాత్రలు పోషించిన తెలుగు హీరో ఫోటోస్ తీసుకురావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే 5 4 3 2 1 టైమ్ అప్. ఇటువైపు బాలయ్య బాబు గారు ఏ సినిమా? అఖండము. అఘోరా దేవుడు కాదండి, అఘోరా ఇస్ అ భక్తుడు. శ్రీరామ రాజ్యంలో రాముడు దేవుడు. కొరియన్ డ్రామా సుమన్ గారిని తెచ్చారు మీరే. ఏ సినిమాలో ఏ దేవుడు? అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఆలీతో సరదాగా. ఆలీ గారు సినిమా హీరోగా చేశారు కానీ దేవుడు లాగా చేయలేదు. ఇక్కడ మహేష్ బాబు గారు ఏ సినిమాలో దేవుడు? కలేజాలో దేవుడు. కలేజాలో దేవుడా? కలేజాలో దేవుడు అని అనలేం కదండి, అని పిలుస్తాడంటే కానీ రాంగ్. సో 2 రైట్ ఆన్సర్లు. ఓకే, నాగార్జున గారు ఏ సినిమా? షిరిడి సాయిబాబా. షిరిడి సాయి, ఎస్. శ్రీ మంజునాథ. మంజునాథ. గోపాల గోపాల కృష్ణ. గోపాల గోపాల. కన్నయ్య కృష్ణయ్య. కన్నయ్య కృష్ణయ్యల కృష్ణుడు. 4 రైట్ అండ్ 2 రైట్ కాబట్టి 1 పాయింట్. రెండో ప్రశ్న. క్వశ్చన్ ఏంటంటే, విలన్ రోల్స్ లో నటించిన హీరోయిన్స్. 3 2 1 గో. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే, కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే, కలిసినాది గంగదారి, కలిసినాది గంగదారి, కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలకు గంగదారి, కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. Time is up. ఫీమేల్ యాక్టర్స్ నెగటివ్ రోల్ పోషించిన యాక్టర్స్. ఫస్ట్ ఇస్ శరత్ కుమార్ వరలక్ష్మి గారు. ఎస్, ఏ సినిమా? యశోద. రైట్ ఆన్సర్.
లక్ష్మీ ప్రసన్న గారు. అనగనగా ఒక ధీరుడు. ఓకే, ఈ పాయింట్ అయితే నేను ఆలోచిస్తా. నెక్స్ట్ ఏ సినిమా? లాహిరి లాహిరి లాహిరి. లాహిర్లో. ఓకే, లాస్ట్ కీర్తి సురేష్ గారు నెగిటివ్ రోల్ చేశారు. నెగిటివ్ రోల్ కీర్తి సురేష్ గారు చేయలేదు కాబట్టి 3 కరెక్ట్ గా ఇచ్చారు. కానీ ఇది కరెక్ట్ గా చెప్పలేకపోయారు, కాపీ కొట్టారు, చీటింగ్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి 2 పాయింట్సే ఇస్తున్నాను. ఎవరమ్మా ఇవిడ? ఆమె అర్జున్ మూవీలో విలన్ కింద చేసింది. అర్జున్ మూవీలో విలన్. సరిత గారు? రమ్యకృష్ణ గారు నరసింహ. నిర్మలమ్మ గారు సీతారామరాజులో విలన్ గా చేస్తారు. ఆ విలన్ తల్లి ఆమె కూడా నెగిటివ్ రోలే. ఏసేంద్రా తలుపులు. నెక్స్ట్ ఆమె చంద్రముఖి 2లో చంద్రముఖి 2లో చంద్రముఖిగా అది నెగిటివ్ రోల్ అనలేము. షీ ప్లేస్ ఎ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అయితే కాదు. ఓకే, రాశి గారు? నిజం సినిమాలో మన గోపీచంద్ గారికి అది నెగిటివ్ రోల్ చేస్తారు. 1 2 3 4 పాయింట్స్. 2 పాయింట్. ఆమెనా సగం కొరియన్ లో ఉన్నది, సగం ఇక్కడ ఉన్నది. మీరిద్దరే కంప్లీట్ గా ఇక్కడ ఉన్నారు. మీరన్నా ఫాస్ట్ గా పెడుతుర్రా అంటే పాయే, అది లేదు. కానీ ఈ పాయింట్ రావాలి ఖచ్చితంగా. చాలా రేర్ గా అయితే 1 పాయింట్ కూడా రాకుండా వెళ్ళిపోవడం మా షో నుంచి ముగ్గురు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. పేరులో చంద్ర, ఆయన పేరులో కంప్లీట్ పేరులో చంద్ర అని ఉంటే మాత్రం తీసుకొచ్చేయండి. 3 2 1 గో. అబ్స్కోండే సంతోషం అబ్స్కోండే సంతోషం అబ్స్కోండే. టైమ్ అప్. చంద్రమోహన్. రైట్ ఆన్సర్. శేఖర్ చంద్రకమల. ఏదో ఫోటో తీసుకొచ్చినందుకు ఆయన పేరే మారుతారు నువ్వు. శేఖర్ కమలా గారు. చంద్ర లేదు, చంద్ర కృష్ణారెడ్డి. సిహెచ్ కృష్ణారెడ్డి, ఇంటి పేరు చంద్ర. అవునా? మార్చేద్దాం. కృష్ణారెడ్డి గారి పేరులో చంద్ర లేదు. సో ఒకటే ఇప్పటి వరకు. నవీన్ చంద్ర. రైట్ ఆన్సర్. చమ్మక్ చంద్ర. రైట్ ఆన్సర్. 1 2 and 3 పాయింట్స్. హేమచంద్ర. హేమచంద్ర. నెక్స్ట్ చంద్రబోస్. చంద్రబోస్ గారు. శ్రీరామ్ చంద్ర. చంద్ర. ఆయన పేరు మురళీ శర్మ చంద్ర. ఈ ముగ్గురికి పెడితే బాగుంటది కానీ ఈయనకు మాత్రం పెట్టకూడదు. 3 పాయింట్లు, ఇటు 3 పాయింట్లు. ఇంకొక చంద్ర అందులో ఉన్నాడు. మీ ముగ్గురులో ఒక్కరికి ఛాన్స్ ఇస్తా. ఎవరైనా ఒక్కరే వెళ్ళండి ఆలోచించుకొని. ఆ ఫోటో తీసుకొచ్చి నాకు ఇవ్వండి చాలు. క్లూ ఇస్తున్నా. ఆయన ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్ ఆ పాట పాడాడు. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. నువ్వేమైందమ్మా ఒకటి చేతుకొని వచ్చావు? పృథ్వీ చంద్ర ఈయన పేరు. అండ్ తీసుకొచ్చింది మీరు కాబట్టి పాయింట్ వచ్చింది. రౌండ్ విన్నర్స్ 3 out of 3. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? నాగోల్లో అద్భుతమైన ఆర్టిస్టులు, డాన్సర్లు ఉంటారని బయట టాక్. అది ఎంతవరకు నిజమో ఈ రోజు తెలుసుకోబోతున్నాం మనం. ఒక మంచి ఫీల్ గుడ్ ఆ పాటకి ఎవరైతే ఆ ఫీల్ తో డాన్స్ చేస్తారో ఈ రోజు గెలిచిన వాళ్ళకి 3 కేజీల బంగారం ఫోటో తీసి సెల్ ఫోన్ లో చూపెడతాం. 3 కేజీల బంగారం ఎంత బరువు ఉంటుందో మీరే ఊహించుకోండి. మ్యూజిక్ ఏనా? మనసే ఎదురు తిరిగి మాట వినదే. ఎంత ఫీల్ గా మీరు బాగా ఎంజాయ్ చేయాలి. 3 కేజీల బంగారం ఫోటోగ్రాఫ్ మర్చిపోకండి. ఫస్ట్ ఎవరు? మీ పేరమ్మా? పూజిత. ఇంకా మనకి సావే మ్యూజిక్. మనసే ఎదురు తిరిగి మాట వినదే. కలిసి ఆశ కలిగి కునుకు పడదే. వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఎవరు?
మేడం మీ పేరు? నా పేరు అనురాధ. ఆవిడ యూత్ అనుకుంటుంది, ఆవిడే బాగా చేసిందేమో అని అనుకుంటుంది. మనం చూపెడతాం. 58 years. 58? యూ లుక్ లైక్ 25 డార్లింగ్. మ్యూజిక్ వేసుకోరా. మనసే ఎదురు తిరిగి మాట వినదే కలిసి ఆశ కలిగి కునుకు పడదే మొత్తం పొలాలు మందు చల్లేసినాం మనం. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాట్స్ నేమ్? శ్రీయ. శ్రీయా. ఓకే, శ్రీయా సరని గుర్తు చేయాలి. ఏరా మ్యూజిక్ ఏరా. నాకెందుకు బ్రహ్మానందం గారు గుర్తు వస్తున్నారండి? పిడికలు కొట్టేసాడు. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. మ్యూజిక్ మ్యూజిక్. మనసే ఎదురు తిరిగి మాట వినదే కలిసి ఆశ కలిగి కునుకు పడదే మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు ప్రణయానికే మన జంటనే పద కొత్తమై మరకు ఆవిడేమో వాళ్ళ అమ్మమ్మ డ్రెస్ వేసుకొచ్చింది, నేనేమో మా డాడీ ప్యాంట్ వేసుకొచ్చింది. ఇద్దరు కలా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేడం మీ పేరు? సాయి రక్షిత. సాయి పల్లవి గారిని గుర్తు చేయాలి. మ్యూజిక్ ఏరా. మనసే ఎదురు తిరిగి మాట వినదే వామప్ అయిపోయింది. డాన్స్ ఎప్పుడు వస్తుంది? ఏరా మ్యూజిక్. ఈ నుంచి ఆడ వరకు ఒకటే స్టెప్ తో మేనేజ్ చేసిన చూడు, గ్రేట్. రండి మేడం. మీ పేరు? హర్ష. హర్ష గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మ్యూజిక్. మనసే ఎదురు తిరిగి మాట వినదే కలిసి ఆశ కలిగి కునుకు పడదే వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఎవరెవరైతే డాన్స్ చేస్తారో అందరూ ముందుకు రండి. ఇక్కడ and we have clear winner who wins 1,500 rupees, and that is Harsha. జటిలు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారు. And second prize of 1,000 rupees. Congratulations. థర్డ్ ప్రైజ్ ఆఫ్ 800 రూపీస్. ఆ వయసుని దృష్టిలో పెట్టుకొని అసలు ఎంజాయ్ చేసే విధానం మాత్రం కంగ్రాచులేషన్స్ మేడం. ఎవరైతే బాగా జంప్ చేస్తారో వాళ్ళని థర్డ్ రౌండ్ లో పిలిచేస్తా. ఓకే, ఏరా మ్యూజిక్. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలే లా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. ఈ బాల్ ఇలా గ్లాస్ లో నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఉంది. ఉఫు 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 అని ఊదుకుంటూ ఆ కార్నర్ వరకు తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో పడేలాగా చేయాలి, మీ చేతులు వాడకుండా. ఓకే, సైమల్టేనియస్ గా మీరు ఆడతారు, మీరు ఆడతారు. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో పడేలాగా చూస్తారో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా. మనసుల్లే
ఫస్ట్ ఆటలో మీకు ఒక పాయింట్ వచ్చింది, మీకు లాస్ట్ వరకు వెళ్ళింది కానీ ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 2వ పాయింట్ వాళ్ళు గెలిచారంటే 3వ గేమ్ ఉండదు ఇక. 3, 2, 1 గో. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు మొత్తానికి మొహం కడుక్కున్నావు. ఎండాకాలం చాలా ప్రశాంతంగా ఉంటది. నీకు అది కావాలంటే సపరేట్ గా నీళ్ళుతున్నాయి కదా, ఆడికి పోయి మీరు గెలుచుకున్నారు 2 పాయింట్స్. రౌండ్ విన్నర్. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. కంగ్రాచులేషన్స్, 3000 rupees ఫర్ ది విన్నర్. సూపర్ ఫన్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ నా గోల్ అంటేనే వేరే లెవెల్ ఎనర్జీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు.